హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మీకైతే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇంక ఇందులో మీకు ఉపయోగపడతాయి. సో అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు అనమాట. ఇంకా అందులో అందరికి తెలుసుకుంటారనేసి మీకు ఉపయోగపడే వీడియో అయితే తీశాను. సో చూసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో నచ్చితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. సో ఇదేంటంటే ఇంకా ఉల్లిపాయలు, ఇంకా కోడిగుడ్డు పెంకులు అనమాట. ఇంక ఇవి కట్ చేసుకుంటాం కదా, అవన్నీ ఒక వాటర్లో అయితే వేసేసుకుని ఒక గంట పాటు అట్లా ఉంచేస్తే ఇంకా ఆ వాటర్లో మొత్తం చక్కగా కూరగాయలు ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ అయితే చక్కగా వచ్చేస్తాయి అనమాట. చక్కగా అయితే మొక్కలకైతే చక్కగా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. నాకు ఇలా చేయడం వల్ల అయితే చచ్చిపోయిన మొక్కే నాకైతే చక్కగా చిగురిచ్చేసి పువ్వులు అయితే పెద్ద పెద్ద అయితే చక్కగా పోస్తున్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే అస్సలు వేస్టేజ్ అంతా అసలు పారిపోయిద్ది అనమాట. చక్కగా అయితే ఫర్టిలైజర్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టిప్స్ వచ్చేసి, సో అరటికాయలు తింటూ ఉంటాము. సో అరటికాయలే కదా అనేసి ఇంకా క్యాజువల్గా తీసుకుంటాం అనమాట. ఇంకా అరటిపండు తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, ఈ తొక్క చక్కగా యూజ్ఫుల్ అవుతుందండి మనకైతే. ఇంకా కీర దోసకాయ ఎట్లాగో, సో అరటిపండు అయితే అట్లా అనమాట. కీర దోసకాయ తింటాము, సో బనానా కూడా తింటాం అనమాట. ఇంకా బనానా పండు తినేసేసి తొక్క పడేస్తామంటాము. తొక్కే కదా పడేస్తాం అనుకోవద్దు, తొక్క అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది మనకైతే. సో ఎట్లా అంటారా, ఒక పండు తినేసేయండి. ఈ అరటిపండు వల్ల చక్కగా అయితే మన ఫేస్ అనేది గ్లోయింగ్గా చేసుకోవచ్చు అనమాట. సో కళ్ళ మీద ఇదైతే చక్కగా పెట్టుకుంటే మనకైతే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. కీర దోశ ఎట్లాగో కళ్ళ మీద పెట్టుకుంటామో, సో ఈ అరటికాయ తొక్క కూడా ఖర్చు లేకుండా చక్కగా ఎటువంటిది బయటికి వెళ్ళకుండా తెచ్చుకోకుండా చక్కగా అరటిపండు తొక్క అయితే చక్కగా కళ్ళ మీద పెట్టేసుకుంటే కంట్లో వేడంతా లాగేస్తుందండి. ఆ తొక్క అంతా ఒక పావు గంట పెట్టుకుంటే ఆ తొక్క అంతా నల్లగా వచ్చేస్తుంది అనమాట. అంటే వేడంతా వచ్చేస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి, నచ్చితే. అస్సలు బయటికి వెళ్ళి ఎటువంటి ఖర్చు లేకుండా ఏమి కొనుక్కోకుండా చక్కగా అయితే నీట్గా కళ్ళు అనేది బ్లాక్నెస్ కూడా కంటి కింద నల్ల సారలాగా ఉంటాయి కదా, అవి కూడా పోయే అవకాశం అయితే చాలా ఉన్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇంక అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. నా కళ్ళకైతే బాగా బ్లాక్ దాని వచ్చేసేది, ఇవి పెట్టుకోవడం వల్ల అయితే కంట్రోల్ అయిందనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బిర్యానీ బాక్సులు కానీ ఏమన్నా ఫ్రైడ్ రైస్ బాక్సులు అని ఇలా వస్తూ ఉంటాయి తెచ్చుకున్నప్పుడల్లా. సో ఇవన్నీ పడేయకుండా కొంచెం చిన్న చిన్న టిప్స్కి అయితే వంటగదిలో అయితే వాడుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం నేను అంటించట్లేదు అనమాట. జస్ట్ నాకు వేసుకొని టీ షర్ట్ అయితే చిన్నది ఒకటి ఉంటే సో అది వాడండి అనమాట. ఇంకా ఎట్లయితే సెట్ చేసుకుంటున్నాను. నేనైతే అంటించుకోవట్లేదు అనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది లోపలికైతే పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చితే కట్ చేసుకొని సమానంగా ఈక్వల్గా అయితే పెట్టుకోవచ్చు. నాకు అవసరం కాబట్టి మళ్ళీ తీసే అవకాశం అయితే నాకు ఉంది తర్వాత అయితే, అందుకనేసి జస్ట్ నేను కట్ చేయకుండా ఏమీ ఫిట్నెస్గా అంటించుకోకుండా అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే అట్లా పెట్టేసుకుంటున్నాను లోపలైతే. సో ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే చాలా యూస్ఫుల్ అయితే పెట్టుకుంటున్నాను. మనమైతే ఇంకా టీ పొడి కానీ ఇంకా మసాలా ప్యాకెట్లు కానీ ఇలా సగం సగం వాడేసి ఇంకా సగం ప్యాకెట్లు అట్లాగే ఉంటాయి అనమాట. ఆ కొంచెమే పెద్ద పెద్ద డబ్బాల్లో పోయలేక, చిన్న చిన్న డబ్బాలో పోయలేక మళ్ళీ ఒకసారి యూజ్ చేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా అట్లా పెట్టేస్తూ ఉంటాం కదా. ఇవిగోండి ఇంకా ఆ ప్యాకెట్లు ఇవేనమాట. ఇంకా కవర్ కూడా పెట్టుకోవచ్చు మనకు అవసరమైతే. ఇవిగోండి ఆ ప్యాకెట్లు ఇవేనమాట. నేను సగం సగం అయితే వాడానమాట. సో మళ్ళీ బాక్స్లో పోయడం ఎందుకులే, మళ్ళీ నెక్స్ట్ టైం ఏదన్నా వండుకున్నప్పుడు వేసుకోవచ్చు అనేసి జస్ట్ అట్లా పడేస్తూ ఉంటాము పక్కనైతే. అట్లా కాకుండా ఈ బాక్సులు అయితే చక్కగా ఇవి అయితే చక్కగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కవర్ ఓపెన్ చేసుకున్నాం కదా, సో కొంచెం చింపి యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఆ చింపిన దగ్గర అయితే కొంచెం ఫోల్డ్ అయితే చేసుకుని, మనకి హెయిర్ క్లిప్లు ఉంటాయి చూసారా, ఆ హెయిర్ క్లిప్లు అయితే పెట్టేసుకోండి. పిన్ అయినా కొట్టుకోవచ్చు, మళ్ళీ పిన్ని పీకి మళ్ళీ చాలా రిస్క్ అయిపోద్ది అనమాట. పిన్ అయినా కొట్టుకోవచ్చు, కాకపోతే పిన్ కన్నా ఇవైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది హెయిర్ క్లిప్ అనేది. చక్కగా అలా తీసేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. అస్సలు లీక్ అయితే అవ్వదనమాట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ఐడియా కానీ నచ్చితే. అయితే ఇంకా నేను ఎట్లాగే సెట్ చేసుకుంటాను. క్లాత్ అనేది ఎక్స్ట్రా నేను పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ అయితే తీసుకుని ఇంకా వాడుకుంటాను కాబట్టి ఫిట్గా చేయట్లేదు అనమాట. ఇంకా అదే బాక్స్ ఇవి అయిపోయినాక తీసేసుకొని మళ్ళీ వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు అనేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి సెట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే చక్కగా క్లిప్లు అయితే పెట్టేసుకోండి. 1-2 ప్యాకెట్లు అయినా కలిపి పెట్టుకోవచ్చు, అంత గట్టిగా ఉంటాయి అనమాట. ఈ బలక పెట్టుకునే కూడా చక్కగా అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సో ఇవి అయితే నార్మల్గా కొంతమందికి తెలుసుంటారు, కొంతమంది తెలియ ఉండవచ్చు. చక్కగా ఎట్లయితే క్లిప్తో పెట్టుకోండి, చక్కగా ఓపెన్గా లేకుండా. సో ఓకేనండి.
ఇట్లాగే చక్కగా కవర్లో పెట్టుకోవచ్చు, ఇట్లా నార్మల్గా ఓపెన్గా అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే కవర్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇంక మా ఇంట్లో కొంచెం బల్లులు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా బల్లి తిరుగుతూ ఉంటాయి, ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాయి అనేసి జస్ట్ అలా కవర్ కప్పేసేసి ఇంకా సెల్ఫ్లో అట్లా పెట్టేస్తాను పైన అయితే. సో ఇట్లా సెట్ చేసుకున్నారంటే చక్కగా ఈజీగా ఉంటుంది అనమాట. వంట చేసుకునేటప్పుడు ఈజీగా వేసుకుంటాకైతే వీలుగా ఉంటుంది అనేసి జస్ట్ ఇట్లా పెట్టుకున్నాను. మీరైతే ఓపెన్గా పెట్టుకోవచ్చు కవర్ లేకుండా. సో ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.